ఏపీలో ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో ధర్నా చేస్తున్న సోదరుడు వైఎస్ జగన్ ను టార్గెట్ చేశారు. జగన్ ప్రతిపక్ష హోదా కావాలని హైకోర్టుకు వెళ్లాడని, కానీ ప్రతిపక్ష హోదా కావాలంటే అసెంబ్లీకి వెళ్లాలి అంటూ హితవు పలికారు. అసెంబ్లీకి వెళ్లకుండా ఢిల్లీలో సొంత పార్టీని నిలబెట్టుకునేందుకు ధర్నా చేస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేసి స్వలాభం కోసం ఢిల్లీలో ధర్నా చేస్తున్నారన్నారు. జగన్ ధర్నాపై చెల్లెలు సూటి ప్రశ్నలు, వైసీపీ మనుగడ కోసం ఢిల్లీలో ధర్నా చేస్తున్నారని విమర్శించిన షర్మిల, రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ ఢిల్లీలో ఎప్పుడైనా ధర్నా చేశాడా అంటూ ప్రశ్నించారు. పోలవరం కోసం ధర్నా చేశాడా? ప్రత్యేక హోదా కోసం ధర్నా చేశాడా? కడప స్టీల్ కోసం ధర్నా చేశాడా? ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిలబడి ఎప్పుడైనా ధర్నా చేశాడా అని ప్రశ్నించారు. ప్రజల పక్షాన నిలబడింది కాంగ్రెస్ మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. జగన్ కు షర్మిలతోనే ప్రమాదం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని మండిపడ్డారు. జలయజ్ఞం ద్వారా ఒక ప్రాజెక్టు కూడా కట్టలేదన్నారు. ఎక్కడకు వెళ్లినా, ఏ సందర్భంలో అయినా జగన్ ను షర్మిల టార్గెట్ చేస్తున్న తీరు, ప్రజాక్షేత్రంలో వెళ్తూ పార్టీని షర్మిల బలోపేతం చేయాలని చేస్తున్న ప్రయత్నాలు, వైఎస్ షర్మిలతో జగన్ కు ముంపు పొంచి ఉందని, బాబు కంటే షర్మిలనే డేంజర్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వరద ముంపు ప్రాంతాలలో వైఎస్ షర్మిల పర్యటన కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో షర్మిల పర్యటించారు. నడుంలోతు నీళ్లలో తిరుగుతూ నీట మునిగిన పంటలను పరిశీలించారు. దాదాపు 40,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఎకరాకి 15,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు రుణమాఫీపై షర్మిల డిమాండ్. ఇప్పటికే రైతులు అప్పుల్లో ఉన్నారన్న షర్మిల, రైతులు మునిగిపోయిన పంట చూసి కన్నీళ్లు పెట్టుకున్నారన్నారు. వాళ్ళ కష్టాలు చూశానని పేర్కొన్న షర్మిల, రైతుల కష్టాల్లో కాంగ్రెస్ పాలు పంచుకుంటుంది అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే 2 లక్షల రుణమాఫీ చేసి ఉండేదని, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. చంద్రబాబు కూడా 2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి కూటమి ప్రభుత్వం వెంటనే కళ్లు తెరిచి నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు. బీజేపీని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్న షర్మిల, మీకు ఎందుకు ఏపీ అంటే నిర్లక్ష్యమంటూ ప్రశ్నించారు. బీహార్కి వరద సహాయం కింద నిధులు ఇచ్చారు, కానీ ఏపీకి ఎందుకు నిధులు ఇవ్వలేదని నిలదీశారు. చంద్రబాబు 1,00,000 కోట్లు అడిగితే మీరు ఇచ్చింది 15,000 కోట్లు మాత్రమేనని విమర్శించారు.